Indian Parliament, Parliament System of India. In this video we will discuss about the Parliament System of India. ఈ వీడియోలో మనం Parliament System of India గురించి చూద్దాం. Indian Parliament consists of President, రాజ్యసభ అండ్ లోక్సభ. మనకి మొత్తం 3 types of parliaments అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ ప్రెసిడెంట్, సెకండ్ వన్ రాజ్యసభ అండ్ థర్డ్ వన్ లోక్సభ. ఫస్ట్ వన్ ప్రెసిడెంట్. The President of India is an integral part of Union Executive and Union Legislature. మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ ఎగ్జిక్యూటివ్ అండ్ యూనియన్ లెజిస్లేచర్లో ఇంటిగ్రల్ పార్ట్గా ఉంటాడు. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ అండ్ యూనియన్ లెజిస్లేచర్. ఒక ఇంటిగ్రల్ పార్ట్గా ఉంటాడన్నమాట యూనియన్ ఎగ్జిక్యూటివ్ అండ్ యూనియన్ లెజిస్లేచర్లో. మనకి మొత్తం యూనియన్ ఎగ్జిక్యూటివ్స్లో 5 members ఉంటారు. దెర్ ఆర్ 5 members ఇన్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్స్. ఫస్ట్ వన్ ప్రెసిడెంట్, సెకండ్ వన్ వైస్ ప్రెసిడెంట్, థర్డ్ వన్ ప్రైమ్ మినిస్టర్, ఫోర్త్ వన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఫిఫ్త్ వన్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. దీస్ 5 members బిలాంగ్ టు ది యూనియన్ ఎగ్జిక్యూటివ్స్. వీళ్ళందరూ యూనియన్ ఎగ్జిక్యూటివ్స్ కిందికి వస్తారు. సెకండ్ వన్ రాజ్యసభ. రాజ్యసభ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది హౌస్ ఆఫ్ ఎల్డర్స్, ది అప్పర్ హౌస్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్ ఆర్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. మనం రాజ్యసభని హౌస్ ఆఫ్ ఎల్డర్స్గా, ది అప్పర్ హౌస్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్గా, అలాగే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్గా కూడా పిలుస్తాం మన రాజ్యసభని. థర్డ్ వన్ లోక్సభ, ఆల్సో నోన్ యాజ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్, ద లోవర్ హౌస్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్ ఆర్ ది పాపులర్ ఛాంబర్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్. మనం లోక్సభని హౌస్ ఆఫ్ ది పీపుల్గా, ద లోవర్ హౌస్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్గా, అలాగే పాపులర్ ఛాంబర్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్గా కూడా పిలుస్తాం. ఇండియన్ పార్లమెంట్ ఇట్ హ్యాస్ 2 broad powers. మెయిన్గా ఇండియన్ పార్లమెంట్ దగ్గర 2 main powers ఉంటాయి. ఫస్ట్ వన్ ఆర్డినరీ లా మేకింగ్ పవర్, సెకండ్ వన్ కాన్స్టిట్యూయెంట్ పవర్. ఇన్ దిస్ ఆర్డినరీ లా మేకింగ్ పవర్ వీ హ్యావ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అండర్ ది షెడ్యూల్ 7 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మనకి షెడ్యూల్ 7 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ గురించి ఉంటుంది. అందులో మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. ఈ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్కి సంబంధించిన పవర్స్, ఈ లిస్ట్లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ గురించి మనకి మొత్తం షెడ్యూల్ 7లో ఉంటుంది. అలాగే ఇండియన్ పార్లమెంట్ ఈజ్ ద సుప్రీం లా మేకింగ్ బాడీ ఆఫ్ ది కంట్రీ. ఇండియన్ పార్లమెంట్ అనేది ఒక సుప్రీం లా మేకింగ్ బాడీ ఆఫ్ ది కంట్రీగా కూడా అంటాం. ఇట్ హ్యాస్ పవర్ టు మేక్ ఏ లా ఆఫ్ ఎనీ ఐటమ్ మెన్షన్డ్ ఇన్ ద యూనియన్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. ఏదైనా సరే లా తయారు చేయడానికి ఏవైతే యూనియన్ లిస్ట్లో అండ్ కాన్కరెంట్ లిస్ట్లో పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ని యూజ్ చేసుకొని ఏదైనా సరే లా అనేది మనం తయారు చేయొచ్చు ఈ ఆర్డినరీ లా మేకింగ్ పవర్ యూజ్ చేసుకొని. ద నెక్స్ట్ వన్ కాన్స్టిట్యూయెంట్ పవర్, authorized to amend the constitution in order to make changes to the constitution. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏవైనా సరే చేంజెస్ తీసుకురావడానికి ఈ కాన్స్టిట్యూయెంట్ పవర్ని యూజ్ చేస్తాం. ఏవైనా అమెండ్మెంట్స్ తీసుకురావడానికి, కొత్తగా ఏవైనా ఆర్టికల్స్ని యాడ్ చేయడానికి లేదా రిమూవ్ చేయడానికి ఈ కాన్స్టిట్యూయెంట్ పవర్ అనేది యూజ్ అవుతుంది. దెర్ ఈస్ నో నీడ్ ఫర్ ఏ న్యూ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. మనం ఈ కాన్స్టిట్యూయెంట్ పవర్ని యూజ్ చేసేటప్పుడు మనకి కొత్తగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది అవసరం లేదు. ఎందుకంటే మనం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్నే మనం అమెండ్ చేసుకుంటున్నాం. చేంజెస్ అనేవి మన కాన్స్టిట్యూషన్లో చేసుకుంటున్నాం కాబట్టి అప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది అవసరం ఉండదు. యూజ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ పవర్ టు అమెండ్ అండర్ ఆర్టికల్ 368. మనం ఆర్టికల్ 368 యూజ్ చేసుకొని ఈ అమెండ్మెంట్స్ అనేవి చేస్తాం. రాజ్యసభ, స్ట్రెంగ్త్ ఆఫ్ ది రాజ్యసభ. మనం స్ట్రెంగ్త్ ఆఫ్ ది రాజ్యసభ వచ్చేసి మొత్తం 250 members ఉంటారు రాజ్యసభలో. అందులో 238 ఆర్ టు బి ఎలెక్టెడ్. 238 members ఎలెక్ట్ చేసుకుంటాం. 12 ఆర్ టు బి నామినేటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ క్యాబినెట్. 12 members నామినేట్ చేస్తారు ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ క్యాబినెట్. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు వీళ్ళని. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. 12 members ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. 238 members ఎలెక్ట్ చేస్తారన్నమాట. సో ప్రెసిడెంట్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ క్యాబినెట్. ఈ ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ క్యాబినెట్ మినిస్టర్స్ వీళ్ళందరూ అడ్వైజ్ ఇస్తారన్నమాట ప్రెసిడెంట్కి. వీళ్ళని అపాయింట్ చేయండి, వీళ్ళని అపాయింట్ చేయండి అని. అలా ఒక 12 members అపాయింట్ చేస్తారు. సో అలా అపాయింట్ చేయడానికి కూడా సర్టెన్ క్రైటీరియా అనేది ఉంటుంది ఆ అపాయింట్ చేసే వ్యక్తులకి. ఈ 12 members దీస్ 12 members ఆర్ టు బి నామినేటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ క్యాబినెట్ మినిస్టర్స్ కదా. సో ఈ ఫ్యూచర్ అనేది ఒక యూనిక్ ఫ్యూచర్ అన్నమాట రాజ్యసభలో. ఎందుకంటే వీళ్ళందరూ నామినేట్ ఫ్రమ్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఆర్ట్, లిటరేచర్, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్. సో వీళ్ళందరూ పొలిటీషియన్స్ కాదన్నమాట. ఏవైనా దేశానికి ఆర్ట్కి సంబంధించిన వాళ్ళు, లిటరేచర్కి సంబంధించిన వాళ్ళు, సైన్స్కి సంబంధించిన వాళ్ళు,
సోషల్ సర్వీస్. సో వీళ్ళన్నీ చేసిన వాళ్ళు ఇవన్నీ చేసిన వాళ్ళని ఎలెక్ట్ చేస్తారన్నమాట, ఒక 12 మెంబర్స్ని సెలెక్ట్ చేసి. అందుకే ఈ ఫ్యూచర్ అనేది ఒక యూనిక్ ఫ్యూచర్ అన్నమాట రాజ్యసభలో. దిస్ ఫ్యూచర్స్ ఎన్షూర్స్ దట్ దెర్ ఆర్ ఎక్స్పర్ట్స్ హూ ఆల్సో బికమ్ పార్ట్ ఆఫ్ ది రాజ్యసభ. సో ఇలాంటి ఎక్స్పర్ట్స్ కూడా రాజ్యసభలో ఎలాంటి ఎలక్షన్స్ లేకుండా వాళ్ళు చేసిన ఆర్ట్, లిటరేచర్, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్ని బేస్ చేసుకొని వాళ్ళు కూడా రాజ్యసభలో పార్ట్ కావచ్చు అన్నమాట. అందుకే ఇది ఒక యూనిక్ ఫ్యూచర్ ఆఫ్ ది రాజ్యసభ. ప్లస్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఎలెక్ట్ దీస్ 12 మెంబర్స్. ఖచ్చితంగా ఈ 12 మెంబర్స్ని నామినేట్ చేయాల్సిందే. ఈ 12 మెంబర్స్ని నామినేట్ చేయాల్సిందే రాజ్యసభకి. నెక్స్ట్ 238 ఆర్ ఎలెక్టెడ్ బై ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఈ 250లో మనకి 12 మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ మినిస్టర్స్. బట్ 238 ఆర్ ఎలెక్టెడ్ బై ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ మిగతా 238 మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ది లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ద్వారా వీళ్ళని ఎలెక్ట్ చేస్తారన్నమాట. సో సిన్స్ వీ హ్యావ్ 28 స్టేట్స్ అండ్ 3 యూనియన్ టెరిటరీస్ వేర్ వీ హ్యావ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మనకి టోటల్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, కానీ మనకి 3 యూనియన్ టెరిటరీస్లో మాత్రమే ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి. సో సిన్స్ వీ హ్యావ్ 28 స్టేట్స్ అండ్ 3 యూనియన్ టెరిటరీస్, అందుకే దట్స్ వై ది నెంబర్ ఈస్ రెడ్యూస్డ్ టు 233. ఈ 238 మెంబర్స్ని 233కి రెడ్యూస్ చేశారన్నమాట. ఎందుకంటే మొత్తం 8 యూనియన్ టెరిటరీస్లో నుంచి 3 యూనియన్ టెరిటరీస్లో మాత్రమే ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేవి ఉన్నాయి. అందుకే దట్స్ వై ది నెంబర్ ఈస్ రెడ్యూస్డ్ టు 233. అంటే ఇప్పుడు 233 ఆర్ ఎలెక్టెడ్, 12 ఆర్ నామినేటెడ్, విచ్ మీన్స్ ద కరెంట్ స్ట్రెంత్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ 245. సో మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి 250, కానీ మనకి కరెంట్ స్ట్రెంత్ వచ్చేసి 245 ఉన్నారన్నమాట. సో ఫ్రమ్ 233 మెంబర్స్ 225 ఆర్ ఎలెక్టెడ్ బై ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, 8 మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ది లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఇన్ యూనియన్ టెరిటరీస్. ఇప్పుడు ఈ 238 మెంబర్స్ని రాజ్యసభకి ఎలా ఎలెక్ట్ చేస్తారో ఆ ఎలక్షన్ ప్రాసెస్ అనేది చూస్తాం. సో ఎలక్షన్ ఆఫ్ రాజ్యసభ. సో ఒక ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది, అదొక ఫార్ములా అన్నమాట. సో ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ని బేస్ చేసుకొని ఈ 238 మెంబర్స్ని రాజ్యసభకి ఎలెక్ట్ చేస్తారు. సో లెట్స్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ స్టేట్. సో ఒక స్టేట్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో లెటస్ అజ్యూమ్ 3 వేకెన్సీస్ ఫ్రమ్ తెలంగాణ. సో తెలంగాణలో నుంచి ఒక 3 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్. సో రాజ్యసభకి ఒక 3 వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణ నుంచి. సో there are 3 vacancies from Telangana in Rajya Sabha and there are 300 MLAs in Telangana. సో తెలంగాణలో మొత్తం 300 MLAs ఉన్నారు, కానీ వాటిలో నుంచి 3కి మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ 3ని సెలెక్ట్ చేసుకొని ఆ 3ని ఓట్స్ వేసి వాళ్ళని రాజ్యసభకి పంపించాలన్నమాట. ఇది వచ్చేసి ప్రాసెస్. దీన్నే ప్రపోర్షనల్ సిస్టమ్ రిప్రజెంటేషన్ అని అంటాం. సో దీని ఫార్ములా వచ్చేసి టోటల్ ఎలెక్టెడ్ మెంబర్స్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డివైడెడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ +1. సో ఇది వచ్చేసి ఫార్ములా. ఎనీ క్యాండిడేట్ హూ మీట్స్ దిస్ రిక్వైర్మెంట్ వుడ్ బి ఎలెక్టెడ్ టు ది రాజ్యసభ. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఏదైనా క్యాండిడేట్ ఈ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తే అతను రాజ్యసభకి ఎలెక్ట్ అవుతారన్నమాట. సో ఎగ్జాంపుల్, టోటల్ ఎలెక్టెడ్ మెంబర్స్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎంతమంది? 300 MLAs ఉన్నారు టోటల్, డివైడెడ్ బై సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇస్ 3 +1. సో మొత్తం వచ్చేసి 76 వచ్చేది. సో 76 ఓట్స్, ఈ 76 ఓట్స్ రిక్వైర్డ్ ఫర్ ఎ క్యాండిడేట్ టు ఎలెక్టెడ్ ఇంటూ రాజ్యసభ విత్ ఓపెన్ బ్యాలెట్ ఓట్స్. సో 76 ఓట్స్ రావాలన్నమాట ఒక్కొక్క పర్సన్కి. అయితే ఈ 300 మెంబర్స్ నుంచి ఏవైనా 3 మెంబర్స్కి 76 ఓట్స్ వచ్చాయనుకోండి, సో వాళ్ళు రాజ్యసభకి ఎలెక్ట్ అవుతారన్నమాట. సో ఇది వచ్చేసి ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ది రాజ్యసభ మెంబర్స్. సో ఇది వచ్చేసి టోటల్ ప్రాసెస్. ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ని బేస్ చేసుకొని ఇలా ఎలెక్ట్ చేస్తారన్నమాట త్రూ ఓపెన్ బ్యాలెట్.